హే హాయ్ హలో గైస్, ఈరోజు అయితే మనం తినడానికి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళబోతున్నాము. అంటే రెస్టారెంట్ కానీ డాబా కానీ ఇంకా అయితే డిసైడ్ చేయలేదన్నమాట. సో నేనైతే మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాను. ఇంకా నెల్లూరుకి వెళ్ళిన తర్వాత అయితే మన ఫ్రెండ్స్ కూడా ఇంకా కలుస్తారు. సో మెయిన్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు అనమాట. వీడియో అయితే ఫన్నీగా చేయాలని ట్రై చేస్తున్నాము. ఎలా ఉంటుందో చూసి ఒకసారి అయితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అదే ఇంకా బయటకు అయితే వచ్చేసాం మనం. ఇంకా మా ఫ్రెండ్ అయితే వచ్చేసాడు. మా ఫ్రెండ్తో కలిసి నెల్లూరుకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మా ఫ్రెండ్ చూపిస్తా. హాయ్ హాయ్, నెల్లూరుకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. కంటిన్యూ చేద్దాం. పెప్సీ తాగడానికి వచ్చాము. 7up ఉందండి, 7up తీసుకున్నాం. నెల్లూరు హబ్ బాగానే ఎక్స్ట్రా తింటున్నాం. సో మనమైతే మెయిన్ క్యాండిడేట్ కోసం చూసాం కదా, వచ్చేసాడు. అది వీడే ఐక్యం ఫుడ్ అండ్ ట్రావెల్కి ఫస్ట్ నుంచి కూడా కెమెరామ్యాన్ అనమాట. స్మైల్ కుడి భుజం లాంటోడు. అంతకు మించి ఎవరిరా డబ్బులా వద్దు, నేను ఇచ్చినవి కాదురా. ఇప్పుడు నాతో పాటు నీ దగ్గర ఏమన్నాయో చెప్పు. నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. ఫుడ్కి ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి ఫుల్ డిస్కషన్ అయితే పెట్టుకున్నాము. మా వాళ్ళే చూడండి కొట్టుకుంటున్నారు ఒకరికొకరు బీభత్సంగా. ఏ పనులు. ఇప్పుడు మనమైతే రెస్టారెంట్కి వచ్చేసాం లంచ్ చేద్దామని చెప్పి. దీని పేరు వచ్చేసి కిచెన్ 0861, హరినాథపురం నారాయణ కాలేజ్ దగ్గర ఉంది. ఇప్పుడు మా వాడు ఆ పేరు చదువుతాడు, ఎలా ఉంటుందో చూద్దాం. రే ఆ పేరు ఏందో చదవరా ఇప్పుడు నువ్వే. ఆ పేరు చదువు. 0867 కాదురా, అది 0861. అది మరి ఇట్టుందా? అది న్యూమరిక్ లాక్టే ఉంటుందిలే. తిందాం అయిపోదామా. ఇప్పుడైతే మనం కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేస్తున్నాము. అది వస్తాయి, వచ్చిన తర్వాత తినేసి ఎలా ఉందో చెప్పేస్తా. ఫస్ట్ వచ్చేసరికి అయితే స్టార్టర్స్ లో వచ్చేసి లెమన్ చికెన్ అని చెప్పి తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసరికి 240 రూపాయలు అయితే తీసుకున్నారు. క్వాంటిటీ పరంగా చూసుకుంటే బాగానే ఇచ్చారనమాట. సరే అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే ప్లేట్ లోకి అయితే వేసుకున్నాను. నాకైతే పీస్ వరకు ఎలా అనిపించింది అంటే కార్న్ ఫ్లోర్ అయితే కొద్దిగా ఎక్కువ యాడ్ చేశారు పీస్ కి అని అనిపించింది అనమాట. పీస్ అయితే మాత్రం బాగా మెత్తగానే అనిపించింది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే టేస్ట్ పరంగా చూసుకుంటే ఆ లెమన్ ఫ్లేవర్ తో పుల్లగా, అదే విధంగా కొద్దిగా స్పైసీగా కూడా అనిపించింది. మొత్తం మీద స్టార్టర్ అయితే బాగుంది. దాని తర్వాత వచ్చేసి నేనైతే బటర్ నాన్, అందులోకి వచ్చేసి టైగర్ చికెన్ కర్రీ అని చెప్పి తీసుకున్నాను. బటర్ నాన్ అయితే ఒకటి వచ్చేసి 50 రూపాయలు అయితే తీసుకున్నారు. టైగర్ చికెన్ కర్రీ వచ్చేసి కాస్ట్ అయితే 250 రూపాయలు అయితే తీసుకున్నారు అనమాట. టైగర్ చికెన్ కర్రీ అయితే కాస్ట్ పరంగా కానీ క్వాంటిటీ పరంగా కానీ వర్తనే అనిపించింది. క్వాంటిటీ పరంగా ఎక్కువే ఇచ్చారు. ఇంకా ఒక మొక్క బటర్ నాన్ తుంచుకొని నేనైతే ఆ టైగర్ చికెన్ కర్రీ గ్రేవీలో అయితే అలా కలుపుకొని ఒక ముద్ద అయితే తీసుకున్నాను అనమాట. నాకైతే ఎలా అనిపించింది అంటే టేస్ట్ పరంగా అయితే జస్ట్ యావరేజ్ అనిపించింది అనమాట. డీసెంట్ టేస్ట్ తో బాగుంది. క్వాంటిటీ అండ్ కాస్ట్ వచ్చేసి వర్త్ అని చెప్పి నేనైతే చెప్తాను. ఇంకా దాని తర్వాత వచ్చేసి గోంగూర చికెన్ బిర్యానీ అని చెప్పి ఒకటైతే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసరికి 250 రూపాయలు అయితే తీసుకున్నారనమాట. మనకైతే చికెన్ పీస్ వచ్చేసి ఒక 4 అయితే పడ్డాయి. క్వాంటిటీ విషయానికి వస్తే మాత్రం ఒక మనిషికి అయితే సాలిడ్ గా బాగా తినే వాళ్ళకైతే గట్టిగా సరిపోద్ది. ఇంకా చికెన్ పీసెస్ కూడా ఫుల్ ఆన్ టెండర్నెస్ తో చాలా సాఫ్ట్ గా అయితే కుక్ అయినాయి అనమాట. నేనైతే ఆ గోంగూరను అలా కలుపుకొని చికెన్ ముక్క కూడా పెట్టుకుని టేస్ట్ అయితే చూశాను. టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే దమ్ బిర్యానీ రైస్ లో మనకైతే చికెన్ గోంగూర కర్రీ అయితే తీసుకొచ్చి ఇచ్చేసారనమాట. ఇంకా నాకైతే ఎలా అనిపించింది అంటే లైట్ మసాలా ఫ్లేవర్ తో టేస్ట్ అయితే డీసెంట్ గా బాగుంది. మీరు కూడా ఈ రెస్టారెంట్ లో తినుంటే మీకైతే ఫుడ్ టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఉంటా మరి. బై బాయ్.